నమస్తే, నేను విజయారెడ్డి. ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటికి రావడమే నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరన్నా ఆమె కోసం కొంచెం పాజిటివ్గా మాట్లాడితే అది కూడా చాలా పెద్ద నేరం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలియదా? అత్యున్నత న్యాయస్థానం గురించి తెలియదా? అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరూ, జైలుకు పోయిన వాళ్ళందరూ పర్మనెంట్గా జైల్లోనే కూర్చున్నారు. అసలు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి అరెస్ట్ అయితే ఇవాళ వరకు మరి జైల్లో కూర్చున్నాడా, లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందా? ఇట్లా ఒకటా రెండా కేసులు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా చూసుకుంటే. మరి మిగతా వాళ్ళ మీద కేసులు ఎందుకైతే కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అవుతలేవు? కేజ్రీవాల్ ఎందుకు బయటకు వస్తలేడని మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ కేసులో సుప్రీంకోర్టు ఈడీకి ఎలాంటి మొట్టికాయలు వేసిందనే విషయాల్ని వీళ్ళకి తెలియదా? తెలిసినా కూడా కప్పిపుచ్చి మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ మనకు తెలవాలంటే మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ గారు, మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. లీగల్ అంశాలు బాగా లా చదువుకున్న వాళ్ళకి ఇవి బాగా అర్థమవుతాయి, కానీ మామూలులకైతే అర్థమవుతాయి కదా. ఇవాళ ఎమ్మెల్సీ కవిత బయటికి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళకు రాజ్యాంగం గురించి తెలియదా, న్యాయస్థానాల గురించి తెలియదు అనుకోవాలా? ఈ విషయంలో అసలు మీరు ఏం చెప్తారు చెప్పండి. ఈ అన్ని విషయాలు కరెక్టే అనిపిస్తుందండి. ఏంటంటే వాళ్ళకి ఏమి తెలియదు అనేది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకనంటే నిన్నగాక మొన్న సిసోడియా గారికి బెయిల్ ఇచ్చే సందర్భంలో సుప్రీంకోర్టు అప్పటి వరకు 40 సంవత్సరాల క్రితం నుంచి అప్పటి వరకు బెయిల్ మీద వచ్చిన జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా సమీక్షించి అందులో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆ జడ్జిమెంట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే బెయిల్ అనేది రూల్, ఎవరైనా అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ ఇవ్వడం అనేది రూల్, బెయిల్ నిరాకరించడం అనేది ఎక్సెప్షన్. బెయిల్ నిరాకరించడం అనేది అది ఒక మినహాయింపు మాత్రమే, బెయిల్ ఇవ్వడం అనేది రూల్. ఈ దేశం ఈ 40 సంవత్సరాలలో కన్స్ట్రక్టివ్గా ఏం చేసినారంటే కేసులు పెట్టేసేసి విచారణ లేకుండానే శిక్షని ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో మీరు చట్టసభలలో చూడండి, చర్చ ఉండదు. ఎంత దుర్మార్గం అని అంటే కొత్త చట్టాలు 3 చట్టాలు వచ్చినాయి. సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ని రీప్లేస్ చేసుకుంటే 3 చట్టాలు వస్తాయి. పార్లమెంట్లో ఈ 3 చట్టాలు ఎప్పుడు పాస్ చేసినారు? అపోజిషన్ మొత్తం హౌస్లో లేనప్పుడు మూజు అని ఓటుతోనే పాస్ చేసినారు. అంటే చర్చ లేకుండా పాస్ అయిపోయినాయి. అంటే చట్టం చేసేదానికోసం ఎన్నుకోబడిన ప్రతినిధులు చట్ట నిర్మాణంలో భాగస్వామ్యం లేకుండానే చట్టాలు అవుతుంటే వీళ్ళకి ఏం తెలుస్తుందండి? కాంగ్రెస్ పార్టీ కనీసం ఇన్సిస్ట్ చేసిందా, కనీసం ప్రొటెస్ట్ చేసిందా? మేము లేనప్పుడు మమ్మల్ని సభలో నుంచి బయటకు పంపించినప్పుడు, లేకపోతే మా అంతటా మేమే వాకౌట్ చేసినప్పుడు ఈ చట్టాలను మీరు పాస్ చేసినారు, ఇది దుర్మార్గం అని ఒక మాట మాట్లాడిందా? ఎందుకు అనంటే దాని కారణం ఏంటంటే ఇవాళ బీజేపీ సభ్యులకు కానివ్వండి, కాంగ్రెస్ సభ్యులకు కానివ్వండి, వీళ్ళతో ట్రావెల్ చేసే మిగతా పార్టీల సభ్యులకు కానివ్వండి, వాళ్ళకు చట్టాలని చర్చించడం కానీ, సామాజిక అవసరాన్ని బట్టి చట్టం జరగాలనే కోరిక కానీ లేదు. అది లేదు కాబట్టికనే వాళ్ళకి ఆ చట్టం అంటే ఏందో తెలియదు. చట్టసభల సభ్యులు వాళ్ళకి దాని అర్థం ఏమన్నా తెలుసో తెలియదో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ అదే చట్టసభల సభ్యులే ఒక ఆయన మంత్రి, ఇంకొక ఆయన ఎమ్మెల్సీ. ఏం మాట్లాడుతున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఆక్షేపిస్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు. నిన్నగాక మొన్న దీని మీద రివ్యూ చేసేసేసి బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టు చెప్తే మరి అది చదువుకోరా? అర్థం కాదా? మైండ్లో ఏమన్నా ఏమంటారు, మట్టి ఉన్నదా? లేకపోతే అది మా పని కాదనుకుంటారా? ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానము అంటే ఫైనల్ కోర్ట్ ఆఫ్ ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు 2 గంటల వాదనలు విన్న తర్వాత, కౌంటర్ ఫైల్ చేయడానికి వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత, కేసు వేసిన తర్వాత 10 రోజులకి కేసు కౌంటర్కి వస్తే అప్పుడు మళ్ళీ వారం రోజులు టైం తీసుకొని వాళ్ళు కౌంటర్ వేసి వాళ్ళు ఆర్గ్యూ చేసిన తర్వాత కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ చాలా విచక్షణతో కూడుకున్నది, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇచ్చిన ఆర్డర్ అది. దాన్ని ఆక్షేపించడానికి కానీ కామెంట్ చేయడానికి కానీ అవకాశం లేదు. కామెంట్ చేస్తే దానికి ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధి లోపటే చేయాలి.
కానీ కోర్టుని కించపరిచే విధంగా, కోర్టు యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. అది నేరపూరితం. దానికి శిక్షింపబడతారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అది. ఒక కేంద్ర మంత్రి, అది కూడా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఒక మంత్రి ఈ మాటలు మాట్లాడితే ఏమన్నట్టండి? డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా కోర్టు మీద ఆపాదించడమే కదా. ఇది తప్పు. ఇది అంటే తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు వాడిన భాష ఇవంతా కూడా తెలిసనే ఉండకపోవచ్చు. తెలిసి ఉండి కూడా అడ్డగోలుగా మాట్లాడతాం, మాకు చెల్లుతుంది మాట్లాడతాం. రౌడీజం. నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తాను. అది రౌడీజం అన్నట్టు. ఏం చేస్తుంది కోర్టు? కోర్టు అంటే లెక్కలేనితనం. మేమే కదా మొత్తం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో అనేక కేసులైనాయి. కేవలము ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాత్రమే జైల్లో పెట్టినారు. తర్వాత ప్రశ్నించే గొంతులను జైల్లో పెట్టినారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి మేము కుమ్ముక్కు అవుతామని అంటాడు, బీజేపీ పార్టీ మేము మాది బీఆర్ఎస్ని కుమ్ముక్కు అవుతున్నారని ఆక్షేపిస్తున్నారు. కుమ్ముక్కు ఎవరైనారండి? కుమ్ముక్కు ఎవరైనా? ఈ దేశంలో ఒక్కడిని చూపించండి కాంగ్రెస్ పార్టీ, ఎక్సెప్ట్ చిదంబరం. జైల్లో ఉన్నాడు ఎవడున్నాడు చెప్పండి? 9-10 సంవత్సరాలు కదా, 11వ సంవత్సరం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వాడిని ఒక్కడిని ఎవరన్నా లోపల పెట్టినరా? అదే బీజేపీ పార్టీ అనేక సందర్భాలు అన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేక మంది, సుఖరాం లాంటి వాళ్ళ పార్టీ మంత్రి, కేంద్ర మంత్రి, అత్యంత సన్నిహితుడు ప్రైమ్ మినిస్టర్కి, ఎవరికి? పివి నరసింహారావు గారికి. ఆయన ఇంట్లో మంచం కింద 3 కోట్ల రూపాయలు దొరికినాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ ఎంత అవినీతిపరమైనదని, ఎంత రౌడీజాన్ని చేసేదని. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒకటేసారి అందరు పునీతులైనరా? పక్క రాష్ట్రంలో కనిపిస్తుంది కదా ఏం చేసినారో. కోట్ల రూపాయలు తెలంగాణకి, హైదరాబాద్లో డొల్ల కంపెనీలకో లేకపోతే కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కంపెనీలకు ఎలక్షన్స్ ముందు డబ్బులు పంపించినారు. ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఈడీనే కదా. ఈడీ ఇమీడియట్గా వస్తుంది కదా. ప్రభుత్వ సొమ్ముని ఇక్కడ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దగ్గర ఉన్న సంస్థలకు పంపించారని వార్తలు వచ్చినాయి. మీరు ఏం ఇన్వెస్టిగేషన్ చేసినారు? ఏం కేసు పెట్టినారు? ఎంతమందిని తీసి జైలు వేసినారు? ఆ సంబంధిత మంత్రిని వేసినారా? ఇక్కడ కంపెనీల వాళ్ళని వేసినరా? వేయరు. అట్లాంటివి అనేకం జరిగినాయి. ఎక్కడ వేయరు? ఎందుకు వేయరు అని అంటే ఆ కుమ్ముక్క ఏదైతే ఉందో కాంగ్రెస్ బీజేపీకి ఆ అండర్స్టాండింగ్ ఉన్నది. వాళ్ళు ఇద్దరు కలిపి చిన్న పార్టీలన్నీ నాశనం చేయాలి, ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టాలి. కేజ్రీవాల్ ఒక పాలసీ అండి ఇది. లిక్కర్ కేసు ఒక పాలసీ. లిక్కర్ని ఏ రకంగా మార్కెట్ చేయాలా అనే దాని మీద ఒక పాలసీ. ఆ పాలసీ దాన్ని సంతకం పెట్టి దాన్ని ఫైనల్ అథారిటీ లెఫ్టినెంట్ గవర్నర్. మరి లెఫ్టినెంట్ గవర్నర్ మీద కేసు పెట్టాలి కదా, పెట్టలే. ఆయన మీద ఏం పెట్టలేదు. ఓ పాలసీకి సంబంధించిన పాలసీ క్రైమ్ ఎట్లయితుందండి? అది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీ తయారు చేయడం. గవర్నమెంట్ తయారు చేసింది. ఇప్పుడు ఇంత పెద్ద, నేను చెప్పేది కదా, సుప్రీంకోర్టు చెప్పింది ఈ బెయిల్ కన్సిడర్ చేసుకుంటూ దగ్గర సిబిఐ, ఈడీ ఇద్దరు కలిపి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇద్దరు కలిసి, ఈ 2 సంస్థలు కలిసి దగ్గర 500 విట్నెసెస్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇందులో పెట్టినారు 500 మందిని ఇందులో విట్నెస్ల కింద పెట్టారు. 5,000 పేజీల ఛార్జ్షీట్లు వేసినారు. 50,000 పేజీల డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినారు. కానీ ఒక సామెతకి ఇది ప్రతిరూపం ఏందనంటే కొండనుమి ఎలకను పట్టిన. ఇక్కడ ఎలక కూడా లేదు. కొండనుమి ఎలకను పట్టినారు అని అన్నట్టు, కానీ ఇందులో ఎలక కూడా దొరకలేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కడున్నది సాక్ష్యం? ఎక్కడున్నది? ఆమె నేరం చేసిన సాక్ష్యం ఎక్కడుంది? చూపించండి అని అంటే చూపించలేక తలకాయలు కిందకు దించుకున్న పరిస్థితి. అంటే ఏమన్నట్టు? ఒక మహావ్యవస్థని కదిలించింది ఎవరు? బీజేపీ. ఎవరిని అణచివేయడానికి? కేసీఆర్ని ఒత్తిడిలోకి తీసుకురావడానికి. ఎందుకు కేసీఆర్ని ఒత్తిడిలోకి తీసుకురావడానికనే అది చెప్తాను.
తద్వారా ఎవరిని బలి చేసినారు? తెలంగాణ ఆడపడుచుని, ఒక బ్రైట్ ఉమెన్ లీడర్ని. ఈ దేశంలో ఉమెన్ లీడర్సే తక్కువ. ఎదిగి సొంతగా స్వశక్తితోని ఎదిగి ఒక స్థాయి నాయకురాలుగా ఎస్టాబ్లిష్ అయిన కవితని ఇవాళ కవిత గారిని ఇవాళ బలి చేసే కార్యక్రమం చేశారు. 6 నెలలు ఆడపడుచుని తీసుకొని పోయి జైల్లో పెడితే ఈ శాడిస్టిక్ మాటలు మాట్లాడడం తప్ప. చదవండి మీరు. నిజంగా కేసు ఉంటే మీకు కూడా బోల్డంతమంది లాయర్లు ఉన్నారు, పెద్ద వ్యవస్థ ఉన్నది, తెలుసుకోండి. నిజంగా ఉంటే మేము ఒప్పుకుంటాం. కానీ ఏ రకమైన ఎవిడెన్స్ లేకుండా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఈ కేసుని ఇనిషియేట్ చేసినప్పటి నుంచి చెప్తా ఉన్నాం, ఇది ఫ్యాబ్రికేటెడ్, మోటివేటెడ్ పర్సెక్యూషను, ఫ్యాబ్రికేటెడ్ మోటివేటెడ్ పర్సెక్యూషన్ అగెనెస్ట్ కవిత గారు అని మొదటి నుంచి చెప్తాను. ఇవాళ మేము నిజం ఉన్నది కాబట్టి చెప్పినాము, ధైర్యంగా చెప్పినాము. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మేము చెప్పినాం. ఇవాళ అది నిజమైంది. మా ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, మేము ఏదైతే మా షికాయత్ ఏదైతే ఉందో, ప్రజల ముందట మా షికాయత్ ఏందని అంటే, ఇట్లా కావాలని ప్రచారం చేస్తున్నారు, కావాలని ఇబ్బంది పెట్టి తర్వాత దుర్మార్గంగా డిఫేమ్ చేయడం కోసం ఒక ఆడపడుచుని ఎట్లా మాట్లాడినారండి? ఈ న్యూస్ పేపర్లు, ఈ ప్రచార సాధనాలు, ఈ సోషల్ మీడియాలు, అన్సోషల్గా ఉన్న సోషల్ మీడియాలు. సోషల్ మీడియా పేరు మీద అన్సోషల్ యాక్టివిటీ చేసే ఒక వ్యవస్థ తయారైంది. వాళ్ళంతా ఏం మాట్లాడినారు? ఇవాళ కోర్టు ఏమన్నది? ఒక్క సాక్ష్యం చూపించు, తప్పు చేసినట్టుగా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఒక్క సాక్ష్యం చూపించు. చూపించమంటే ఏం చదువుతాడు ఆయన? అప్రూవర్ స్టేట్మెంట్ చదువుతాడు. అప్రూవర్ స్టేట్మెంట్ లెక్కలోకి తీసుకోరు. ఏదైనా ఒక జరిగినది మీరేమైనా చూపించగలిగితే దానికి అది ఉపయోగపడుతుంది. అయినా మీరు అప్రూవర్లను ఎట్లా చేసినారు? 20 మంది దగ్గర పదుల సంఖ్యలో అప్రూవర్లను ఇవ్వడం చేస్తాడండి. దేశంలో ఏ కేసులో జరగలే అంతమంది అప్రూవర్లని చేయడం. అంటే ఎంత చెత్త కేసు అయితే అప్రూవర్లు అంతమంది కావాలి, ఎంత ఆధారం లేని కేసు అయితే అప్రూవర్లు అంతమంది కావాలి. గాంధీ మర్డర్ కేసులో ఒకడే అప్రూవరు, రాజీవ్ గాంధీ మర్డర్ కేసులో, ఇందిరాగాంధీ మర్డర్ కేసులో ఒకడే అప్రూవర్. అంటే ఇది దేశాన్ని కుదిపివేసిన కేసులు, నిజంగా జరిగిన కేసులు, తర్వాత కళ్ళ ముందు అందరూ చూసిన దాని ఫలితం చూసిన కేసులు. ఆ కేసులలోనే అప్రూవర్లు ఒకళ్ళు ఇద్దరు ఉండరు. అంటే దీంట్లో కేసు లేదని అని అర్థం. ఎంత దిక్కుమాలిన కేసు అని అంటే దీంట్లో 10ల సంఖ్యలో అప్రూవర్స్ వస్తారండి. ఒకడు 50 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి చందా కడతాడు, వాడు తెల్లారి అప్రూవర్ అయిపోతాడు, వానికి బెయిల్ వస్తుంది. ఏం జరుగుతుందండి దేశంలో? ఇంకొకడేమో ఆదానిని బండబూతులు తిడతాడు, ఆదాని మీద కేసు ఉండదు, వీని మీద కేసు ఉండదు. తర్వాత ఆదానిని ఎంటేసుకొని వస్తుండని బీజేపీని ఆక్షేపించిన రేవంత్ రెడ్డి ఆదానికి ఇక్కడ మొదటి కాంట్రాక్ట్ ఇచ్చినాడు. మీరు ఎవరు డ్రామాలు చేస్తున్నారు? ఎవరు డ్రామాలు చేసేది? మీరు కుమ్ముక్కయ్యి వీడేమో బీజేపీలో విలీనమవుతున్నాం అని ఓ షెడ్యూల్ ఇస్తాడు. అయిపోయింది, రేపో మాపో అంటే ఇది ఏమంటారు, దానికి పదవులు కూడా డిక్లేర్ చేస్తారు. గవర్నర్లు వాడేమో కాంగ్రెస్తో కుమ్ముకైనమని వాడంటాడు. మాకు నిజంగానే వాంతో వీంతో కుమ్ముకయ్యేది ఉంటే గిన్ని రోజులు ఎందుకు ఉండాలి జైల్లో? అయినా మీ సకదనానికి మీ దగ్గర కుమ్ముకయ్యేది ఎందుకు కావాలి? మీతో ఎందుకు చేరాలి? మీ దగ్గర ఏమున్నదని చేరాలి? దరిద్రం తప్ప మీ మెదడులో దరిద్రమే ఉన్నది, మీ చేతలలో దరిద్రం ఉంది, మీ పరిపాలన ఫలితం కూడా దరిద్రమే ఉన్నది. ఎందుకు చేరుతాం మేము? కొట్లాడి సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి 14 సంవత్సరాలు కొట్లాడి అనేక మంది ప్రాణాలను త్యాగం చేసి ప్రభుత్వం ఏర్పరచుకొని మేము ప్రభుత్వాన్ని నిష్క్రియాపరమైన ప్రభుత్వాన్ని కాదు నడిపింది, బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని నడిపింది. బ్రహ్మాండమైన ఒక ఉద్యమ రీతిలో డెవలప్మెంట్ జరిగింది తెలంగాణలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆ డెవలప్మెంట్ చేయడం చేతగాట్లేదు, దాన్ని నిలుపుకోవడం చేతగాట్లేదు. కట్టండ్రా నాయన అనంటే కూలగొడుతున్నారు.
పేర్లు మారుస్తున్నారు. అవేనా మార్పునని ప్రజలను మిమ్మల్ని నమ్మి మార్పుకి మీకు అవకాశం ఇస్తే మీరు చేసిన పని ఏంది? టీఎస్ అంటే టీజీ అని అంటే అర్థం ఉన్నదండి అందులో. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, టీజీ అని అంటే తెలంగాణను 2 ముక్కలు చేసి తెలంగాణ. ఎవడన్నా మెదడున్నట్టు చేసే పనేనండి అది. ఇది మార్పా? దీన్ని ప్రశ్నిస్తే ట్రోలింగులు, హింస, కేసులు, జైలు. ఒక విషయం తెలుసుకోవాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా అక్కడ మోడీ గారైనా ఒక విషయం తెలుసుకోవాలి. తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కానీ క్యాడర్కి కానీ కోర్టులు, జైళ్ళు, కేసులు కొత్త ఏం కావు. ఒక్కొక్కరి మీద 100 కేసులు పెట్టినారు. మా సుమన్ కానీ, గాదర్ కిషోర్ కానీ, అట్లా నాయకులందరి మీద 100 కేసులు. గెలు శ్రీనివాస్ మీద కానీ, దూదిమెట్ల బాలరాజు మీద కానీ 100 కేసులు అండి. 1, 2, 3, 5, 10 కాదు. అనేక సందర్భాలకు మేము కోట్ల రూపాయలు బిచ్చం ఎత్తుకొని, లేకపోతే కేసీఆర్ గారు అయితే ప్రతి ఒక్కళ్ళని అభ్యర్థించి మా వాళ్ళకి బెయిల్ కావాలి కొంచెం మీరు కట్టండి అని అభ్యర్థించి కట్టించింది. మాకు కోర్టులు కొత్తనా, జైలు కొత్తనా? ఇవాళ మీరు 6 నెలలు మీరు సంకలు గుద్దుకుంటుండొచ్చు, సంతోషపడుతుండొచ్చు. మహాశక్తి వచ్చింది ఇప్పుడు. ఆమెను ఎదుర్కోవడము ఎవరి వల్ల కాదు. కంటే మాట్లాడే వాళ్ళని ఎవరినైనా కూడా బీఆర్ఎస్ అని ఒక ముద్ర వేసి మేము కూడా మన జనరల్గా అంటే ఎట్లా డైల్యూట్ చేసే పరిస్థితి కనబడుతుందంటే, రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అంటారు, పెయిడ్ కుక్కలు అంటారు. ఈరోజు ట్రోలింగ్ నా మీద ఎంత దారుణం అండి. ఏమన్నా మీరు బేసిక్ ఒక ఊరికి పోతానే, నా ఊరోళ్ళు అంటే నాకు ఏదో వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఒక కొత్త ఊరికి పోయిన తర్వాత ఒక క్యాస్ట్ పెట్టి ఎట్లా తిడతారు అనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా కేసు పెట్టించడమే కాకుండా దరిద్రమైన ట్రోలింగ్ అది. అంటే వీళ్ళు ఇట్లయితే మారారు, అట్లయితే మారారు అనేసి మళ్ళీ మనకు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్న పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఆ పరిస్థితులకి నెట్టబడుతుంది. ఏం చేద్దాం అనుకున్నారు అసలు? 60 సంవత్సరాల వలస పాలనలో చాలామంది బాగా బలిసినారు. అంటే అహంకారంతో బలిసినారు, దోపిడితో బలిసినారు, రౌడీజంతో బలిసినారు. తెలంగాణ సాధించడంతోనో తెలంగాణ ఉద్యమం అయిపోయింది అని అనుకోవడము, తర్వాత పద్ధతిగా చేసుకుందామని ఒక పెద్ద హృదయంతో ఒక డిక్లరేషన్ చేసినారు కేసీఆర్ గారు. కానీ మాకు ఇవాళ మేము రియలైజ్ అయ్యేది ఏంటంటే, ఇంకా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కల్చర్ని రిస్టోర్ చేసుకునే దానికోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఏ పోరాటాలు అయితే ఇంతకుముందు తెలంగాణలో జరిగినాయో, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కానివ్వండి, కార్మిక వర్గానికి సంబంధించిన పోరాటాలు కానివ్వండి, మహిళల హక్కులకు సంబంధించిన పోరాటం. మహిళల హక్కులు అంటే మహిళలకు మర్యాద, తర్వాత సమానత్వం ఇచ్చే మహిళల హక్కులు ఉంటాయి బేసికలీ. అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేయాల్సిన అవసరాన్ని ఇవాళ మీ మీద జరిగిన సంఘటనలు ఒకసారి మాకు అది ఆవశ్యకతను గుర్తింపజేస్తూ ఉన్నాయి. అన్యాయం కదా. ఇప్పుడు ఇంత ఉద్యమాలు నడిచిన కాలంలో కూడా ఏ ఊరికి పోయినా కానీ ఈ ఊరికి ఎందుకు వచ్చిందని ఎవడు అడగలే. ఏ జర్నలిస్ట్ అన్నా పోతే గౌరవిస్తారు, ఆదరిస్తారు. అది మహిళా జర్నలిస్టులు పోతే ఇంకా ఆదరిస్తారు. అట్లాంటిది ఇవాళ మీ మీద జరిగింది ఒక బీభత్సమైన విషయం. తర్వాత అది పూర్తిగా నాట్ ఓన్లీ ఇల్లీగల్, ఇమ్మోరల్. ఒక చీఫ్ మినిస్టర్ ఊరికి పోతే చూసుకోవాల్సిన పద్ధతి ఏందండి? కేసులు పెట్టి పంపిస్తారు కాదు కదా. నేను కేసుల గురించి నేను చేయట్లేదు. అక్కడ జరిగిన సంఘటన విజువల్స్ చూసిన తర్వాత అనిపిస్తాను, అంటే తెలిసే చేస్తున్నారా? మదంతో కళ్ళు బైర్లు గమ్మి చేస్తున్నారా? ఎందుకు చేస్తారండి ఇది? నాకు తెలిసి ఎవడని తెలిసినాడు ఎవడు చేయడు. లేదు అని అంటే సిస్టమ్ మీద ఎవరికి నమ్మకం లేకుంటే ఎందుకు పోవాలని మాట్లాడుతున్న వాళ్ళ గురించి నాకు ఎందుకు పోరండి? అది కాదండి. ఎందుకు రాజ్యాంగంలో ఉంది ఎక్కడైనా ముఖ్యమంత్రి ఏ ఊరికి? రాజ్యాంగంలో ఒక హక్కు చాలా స్పష్టంగా ఉన్నది. యూ కెన్ గో టు ఎనీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ కంట్రీ. సిటిజన్ ఎవరైనా సరే ప్రతి దేశంలో మూలలో ఎక్కడికంటే అక్కడికి పోయే హక్కు ఉన్నది. ఏ ఊరికైనా పోవచ్చు, ఎక్కడైనా స్థిరపడవచ్చు. ఒక ఏజెన్సీ ఏరియాలలో తప్ప, కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్లో తప్ప, అక్కడ ఆ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడేదానికోసం రాజ్యాంగం
కొన్ని నిబంధనలు పెట్టింది, అక్కడికి పోకూడదు, పోవచ్చు కానీ ఆడ స్థిరపడవద్దు అంతే. పోకూడదు అనేది ఎక్కడ లేదండి, పోకూడదని ఎక్కడ లేదు, ఎవరు పూజ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు అక్కడ పుట్టినారండి, ఆయన పుట్టడం వల్ల ఆ గ్రామంలో పుట్టానని ఆ గ్రామం పేరు చెప్పుకుంటాడు. కానీ నేను ఇక్కడ పుట్టిన కాబట్టి కొండారెడ్డిపల్లె రేవంత్ రెడ్డి తోని కొండారెడ్డిపల్లెకి ఊరు రాలేదు, కొండారెడ్డిపల్లెతోనే రేవంత్ రెడ్డికి ఊరు వచ్చి అది పేరు వచ్చింది. కొండారెడ్డిపల్లె అని ఎవరు చెప్పుకుంటారు అడ్రస్? ఆడ పుట్టినోడు చెప్పుకుంటాడు, కానీ అది జాగీర్ కాదు కదా, సొంతం కాదు కదా. ఆ ఊళ్ళోకి రాకుండా ఎట్ట చేస్తావు నువ్వు? అందులో మామూలు ఎప్పుడు ఏదైనా చేస్తే నువ్వు చేస్తే దానికి నీకు ఒక వ్యక్తిగా నీకు చెల్లుబాటు అయితే అవుతుందేమో, కానీ ఒక ముఖ్యమంత్రిగా చేస్తే ఎట్లా ఉంటుందండి? అది ఒకళ్ళ ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం, డిస్క్రిషనరీ థాట్ ప్రాసెస్కి సంబంధించిన విషయం. తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా వేరే విషయం. అదే కాదు, కోర్టు ఒకసారి బెయిల్ ఈజ్ రూల్, తర్వాత జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని ఆ కేసుకు సంబంధించి అన్ని కూడా కూలంకషంగా చర్చించి బెయిల్ గ్రాంట్ చేసిన తర్వాత ఈ మాట్లాడే పద్ధతి ఏదైతే ఉన్నదో, మీరు అడిగినారు అసలు వీళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? అదే కదా, తెలిసి కూడా మేము చేస్తాము, ధిక్కరిస్తున్నారు, మేము ఇట్లనే మాట్లాడతాం. ఏం చేసుకుంటారు? వేసింది కదా ఈడీకి కూడా, మీరు ఇంతసేపు చెప్పారు, అదే తిరిగి అక్కడే ఉంది. మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు, అరే ఏమున్నాయి దీనికి సాక్ష్యాలు, అప్రూవర్స్గా మార్చుకొని ఇంతమందిని అప్రూవర్లుగా మార్చుకొని. కానీ ఈ 2 ఏళ్ళు ఈ కేసు ఇంచుమించు మొదలై ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఆల్మోస్ట్ 5 నెలలు దాటింది అనుకోండి. కానీ కేసు స్టార్ట్ అయ్యేప్పటి నుంచి మనీష్ సిసోడియా అరెస్ట్ అయిపోయి కూడా 1.5 ఇయర్కి పైన అయిపోయింది కదా. అప్పుడు ఏం తేల్చిరు? ₹1 పట్టుకున్నారా? ఏం అవినీతి జరిగిందని పట్టుకున్నారు అనేది ఇదొక పాయింట్. ఎంత రెండో పాయింట్, కాంగ్రెస్ వాళ్ళ నైజం కూడా ఇదే. ఒకసారి కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది కదా మధ్యలో, స్వాగతిస్తామంటారు. మొన్న మనీష్ సిసోడియాకి బెయిల్ వస్తే స్వాగతిస్తామంటారు. ఒకే కేసులో మీకు 2 స్ప్లిట్ పర్సనాలిటీ ఎందుకు ఉంది? మరి కవితకు బెయిల్ వచ్చినప్పుడు కూడా స్వాగతించాల్సింది పోయి ఈమెనేమో అవినీతి చేసిందంటారు, మరి వాళ్ళు ఏం చేసారు? పునీతులా? మరి అంటే ఒక కేసులో స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటి? స్ప్లిట్ పర్సనాలిటీ కాదండి, వాళ్ళకి ఏంటంటే అక్కడ ఇవాళ నార్త్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, హర్యానాలో ఎలక్షన్ ఉంది, యూపీలో ఎలక్షన్ ఉంది. నార్త్ ఇండియాలో కేజ్రీవాల్కి తర్వాత మనీష్ సిసోడియాకి సంబంధించిన ఏదైతే పలుకుబడి ఉందో ఆ పలుకుబడిని వాళ్ళకి ఓట్లలో ఉపయోగించుకోవాలి కాబట్టి కాసేపటికి ఆయనని స్వాగతిస్తారు. ఆపర్చునిజం, స్వార్థపూరితమైన ఆపర్చునిజం తప్ప దీంట్లో ఏ రకమైన ప్రిన్సిపల్ ఏం లేదు, వాళ్ళకొక పద్ధతి లేదు. తర్వాత ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాబట్టి మొదటి నుంచి తెలంగాణలో బీఆర్ఎస్కి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నది. వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలంగా అది ఎంత చెత్తగా మాట్లాడాల్సిన అవసరం వచ్చినా అంత చెత్తగా మాట్లాడతారు. ప్రజలు నవ్వుతారు అనుకున్నా వాళ్ళకి ఏం లేదు, ప్రజలు మమ్మల్ని తప్పుపడతారని అనుకున్నా వాళ్ళకి ఏమీ ఈ బాధ లేదు. అది వాళ్ళకి అంటే ఒక పద్ధతి లేని తనము. పార్టీ పద్ధతి లేదు, వాళ్ళకి పద్ధతి లేదు, వాళ్ళ నాయకత్వానికి పద్ధతి లేదు. తర్వాత వాళ్ళు బీజేపీతోని పూర్తిగా కుమ్ముకై ఉన్నారు. బీజేపీతోని కుమ్ముకై ఉన్నారనే దానికి నేను ఉదాహరణలు చెప్పినాను. కాంగ్రెస్ పార్టీలో ఎంత అవినీతి ఉండాలో అంత అవినీతి ఉంటుంది. ఎప్పుడు కూడా అవినీతి అనేది వాళ్ళకి ట్రేడ్ మార్క్. ఇప్పుడు కుమ్మక్క అయ్యిండ్రు, ఇంకా రేపో మాపో విలీనం అవుతుంది అని అన్నారు. మరి ఇదే ఇప్పుడు ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కూడా ఓటుకు నోటు కేసులోనే రెడీ హ్యాండెడ్గా దొరికి జైలుకి పోయింది కదా. శాశ్వతంగా జైల్లో ఉండడా? తన హక్కుల కోసం కొన్ని ఉంటాయి కదా, మీ లా ప్రకారం అయితే బయటకు వచ్చిండు కదా, మరి అందరికీ అవే ఎందుకు వర్తించవు? అంటే ఆ మాట్లాడుతున్నప్పుడు కొంచెము అదే ఒక సామెత గురువింద గుర్తొస్తుంటుంది అన్నట్టుగా, మరి ఎందుకు తెలియదు అంటున్నా. కొన్నన్నా తెలియకపోతే తెలుసుకొని తెలియకపోవడం అనేది ఏం లేదండి, తెలియకపోవడం ఏమీ లేదు. సో ఇంకా పలచన చేయాలి, రేపు ఏమైనా అగ్రెసివ్గా మాట్లాడతారేమో. ఏం లేదు. ఇప్పుడు మీరు ఒకటే ఓటుకు నోటు గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలా కేసులు ఉన్నాయి. ఆయన అఫిడవిట్ తీసి చూసుకోండి, అఫిడవిట్ తీసుకొని చూడండి, ఆయన ఎన్నికల కమిషన్ కేసుని అఫిడవిట్ తీసుకొని చూడండి. అనేక కేసులు, చాలా కేసులు ఉన్నాయి, చాలా సీరియస్ అఫెన్సెస్కి సంబంధించిన కేసులు ఉన్నాయి. జనం ఆలోచించాలండి, అదంతా ఇప్పుడు దీంట్లో ఏది ఎవరికి తెలియని విషయం కాదు.
ఓ టైం వస్తుంది ఆలోచిస్తారు. ప్రశ్నిస్తారేమో అనుకున్న వాళ్ళని అందులో ఎంతమందిని పెడతారు? మహిళలనైతే అది కాదు, ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఎంతమందిని పెడతారండి ప్రశ్నిస్తే? ఎంతమందిని పెడతారు? జైల్లో పంపిస్తాడు, మీరు ఏం చేయగలుగుతారు? మీరు జైల్లో పంపిస్తారు సార్, హత్యలు చేయించగలుగుతారు, ఎంతమంది చేస్తారు? మీరు హిట్లర్ కన్నా గొప్పోళ్ళ, ముసోలిని కన్నా గొప్పోళ్ళ మీరు అణచివేతలలో? ఎవరు ఏం చేయగలుగుతారు మీరు? ఇందిరాగాంధీ, మీ ఇందిరాగాంధీ మీరు మొత్తం దేశాన్ని తలుపులు మూసేసేసింది. రాజకీయ హక్కులకి తర్వాత రాజ్యాంగ హక్కులని క్లోజ్ చేసేసేసి మొత్తం దేశం మీద చీకటిని దోలింది. ఆమె కన్నా గొప్పలా మీరు? రాజకీయ అవసరాల కోసము, రాజకీయంగా బాగుపడడం, వాళ్ళ పార్టీకి ఇది తీసుకొచ్చుకోవడం కోసం మీరు బాబ్రీ మసీద్ ఇష్యూ తీసుకొని వచ్చినారు. అంతకు మునుపు మీరు పంజాబ్ని దానం చేసినారు. ఢిల్లీలో మొత్తం ఊచకోత కూసినారు. ఈ చరిత్ర ఏం తక్కువనండి. ఎన్ని కేసులు ఉన్నాయండి? కాంగ్రెస్ అన్నారు కదా, కాంగ్రెస్ కాస్త కాంగ్రెస్ అయినది. మీరు నీతులు చెప్పేటోళ్ళ? ఎవరి మీద చెప్తున్నారు నీతులు మీరు? కవిత మీద చెప్తున్నారు. కవిత గారు ఏంది? కల్వకుంట్ల కవిత గారు ఏంది? జాగృతి పెట్టినారు, బతుకమ్మని రిస్టోర్ చేసినారు. బతుకమ్మ ఆడాలనంటే ఒక న్యూనతా భావాన్ని క్రియేట్ చేసి ఒక వెకిలి నవ్వులు నవ్వే వాళ్ళ ముందటనే ఇవాళ బతుకమ్మని ప్రపంచానికి ఆవిష్కరించింది ఆమె. ఎన్ని రకాల పనులు చేసిండ్రో అవన్నీ కోర్టు ముందు పెట్టినాం. కోర్టు పరిశీలన చేసింది, అప్రిషియేట్ చేసింది ఆమె వర్క్ని, జాగృతికి సంబంధించిన వర్క్ని అప్రిషియేట్ చేసింది. తర్వాత నేరం ఆపాదించబడిందండి, నేరం ప్రూవ్ అవ్వలేదు ఆమె మీద. ఈ సోకాల్డ్ ట్రోలింగ్లో వాళ్ళు ఎవరో మనుషులు వాళ్ళకి బయట కనిపించారు, కానీ వాళ్ళు నిజంగానే అసలు మనుషులేనని నాకు అనిపిస్తుంది. సంస్కారం లేదా? తల్లిదండ్రులకు పుట్టలేదా? వాళ్ళు ధైర్యం ఉంటే బయట మాట్లాడాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు అయితే బయటకు వచ్చి మాట్లాడాలి. స్త్రీల మీద అట్లా మాట్లాడడం, ఆవిడ విషయంలో కాదు, మీ విషయంలో కూడా ఇదే సంస్కృతి. నారీ దేవత అని మాట్లాడే పార్టీ అదే చేస్తుంది. తర్వాత వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ మహిళ ఉన్న పార్టీ కూడా అదే చేస్తూ ఉంది. వీళ్ళు వెనక ఉన్నది వీళ్ళు, ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ వెనకాల ఉన్నది వీళ్ళు కాదా? వీళ్ళ బొమ్మలు పెట్టుకునే చేస్తూ ఉన్నారు, వీళ్ళ బొమ్మలు పెట్టుకునే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు పట్టాలి మీకు? 77 ఏళ్ళు సరిపోలేదా ఇంకా మీకు? మీరు మారేదానికి సరిపోదా మీకు? కనీసం స్త్రీలకి గౌరవించాలనే బుద్ధి సిగ్గు లేకపోతే మీరు ఎట్లా మనుషులు అవుతారు? ఆవేదన అండి, బాధ. ఎవరన్నా తిడితే మాకేమొస్తుంది చెప్పండి? చిన్నపిల్లగాని పట్టుకొని తిట్టినాడు కదా హిమాంశు. చాలా చిన్నతనం చిన్న లేదు పెద్ద లేదు. ఒక బాల హక్కుల గురించి కానీ వాళ్ళకి ఏం సంబంధం అండి? నోటికి ఎంత వస్తే అంత, ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చెప్తానండి, నాకేం ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు కూడా ఎందుకంటే రిసీవ్ చేసుకోవాలి? ఇదా నాయకత్వం అంటే? ఇదేనా? ఇట్లా చేసేవాళ్ళు ఏం నాయకత్వం అని ఇస్తారు? ఆలోచించాలి కదా ఒక్కసారన్నా కనీసం. ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడతారు? వీళ్ళు అసలు కరెక్టేనా వీళ్ళు అనే ఆలోచన ప్రజలు కూడా చేయకపోతే ఎట్లా? బుద్ధిజీవులు కూడా చేయకపోతే ఎట్లా? ఒక పైచాచిక ఆనందానికి మనం లోనైపోయి క్షణికంగా వాళ్ళకి ఓట్లేస్తే ఇవ్వాలి చూడండి. స్టేషన్కి అంటే ఇంకేం చేయాలి ఇప్పుడు? ఎవరైనా మాట్లాడితే వీళ్ళని ఏదో రకంగా ఫస్ట్ దెబ్బ కొట్టినా మర్చిపోతారు, దాడి చేసినా మర్చిపోతారు. వాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎందుకు ఇది బజార్లో వేసుకోవడం, ఎందుకంటే బజార్లకు ఈడ్చాలి ఏదో రకంగా అనేది ప్రయోగం చేస్తున్నారు తప్పితే ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారండి? లేదు. చట్టాన్ని పక్కన పెట్టి క్రైమ్ని, క్రిమినల్ యాటిట్యూడ్తో పనులు ఎవరు చేస్తారండి? క్రిమినల్ చేస్తారు, నాయకులు చేయరు. మరి పెంచి పోషిస్తుంది ఎవరు? క్రిమినల్ని పెంచి పోషిస్తుంటారా? క్రిమినల్సే అధికారంలో ఉన్నారు. అర్థం చేసుకోవాల్సిన టైం వచ్చేసి మాట వరకు ఎంతో కొంత ఏ మూలన గౌరవం ఉందేమో, ఆ గౌరవాన్ని కాస్త అంటే ఇంక ఏ పరిస్థితుల్లో తెగిస్తారో కూడా తెలియకుండా తయారైనారు. అంటే చట్టాలు గౌరవం లేదు. ఇప్పుడు ఏదైనా విరిగే దానికోసమేనండి. ఇప్పుడు పెడుచు చెట్టు పెరిగితే ఏమవుతుందండి? పెరుగుతుంది, అంతకన్నా ఏం కాదు. ఏమవుతుంది? ఏం చేయగలుగుతారు అంటున్నా నేను. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఏం చేయగలుగుతారు?
చేయగలిగేది ఏముంటుంది? దమనకాండ చేస్తారు, జైళ్ళలో పడేస్తారు, దొంగ కేసులు పెడతారు. ఇగో ఇవాళ ఈడీ చేసిన పనే వీళ్ళు కూడా చేస్తుండొచ్చు. ఎన్ని చేస్తారంటున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తానండి. అధికారులు కొంతమేరకే వింటారు, అధికారులు కూడా వినరు ఇట్లాంటి పనులు చేస్తే. ఎందుకంటే అధికారులకు మాత్రం వాళ్ళ నెత్తి మీదకి ఎందుకు తెచ్చుకుంటారు? చెప్పింది ప్రతిదీ చేయాలని అంటే వీలు కాదు, చట్టం ఒప్పుకోదు. వాళ్ళు ఉద్యోగస్తులు. కొంతమేరకి ఎందుకు వచ్చిన పంచాయతీ అని అనుకుంటారు, ఆ తర్వాత ఎదురు తిరుగుతారు. చేయం సార్ అని అంటారు. ఏం చేస్తారు? ఇది సమాజం గొప్పతనము, ఇది రాజ్యాంగం గొప్పతనం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అయితే ఉన్నాయో ఇట్లాంటి శక్తులన్నిటికీ అడ్డుగోడలాగా నిలుస్తుంది రాజ్యాంగ. అందుకనే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా కూలగొట్టే ప్రయత్నం బీజేపీ చాలా ఎఫెక్టివ్గా చేసుకుంటూ వచ్చింది. కూలగొట్టగలిగిందా? నువ్వే కూలిపోయినావు. నీ మెజారిటీ ఎక్కడి నుంచి నువ్వు 400 వస్తాయి అనుకుంటే 230 కూడా దిక్కులేదు. నువ్వు కూలగొట్టలే అంటే ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఈ రకమైన స్టాండ్ తీసుకుంటుందని చాలామంది ఊహించలేకపోవచ్చు. కానీ చట్టం మీద తర్వాత వ్యవస్థల మీద నమ్ముకున్న అలాంటి వాళ్ళకి మాత్రం ఉన్నది. ఖచ్చితంగా ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చింది. ఫర్దర్గా ఎట్లుండబోతుంది కేసు? అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడేదో మీరు అంటే సంబరపడుతురు, కానీ అసలు కథ ముందుంది కదా అనే డిస్కషన్ కూడా వింటున్నాం కదా. ఏముందండి అసలు కథ? ఇది అయిపోయింది సంబరం అనుకుంటున్నారు కదా. ఇంకో కేసు పెడతారా? ఇంకో కేసు పెడతారా? ఇంకొకళ్ళని ఇది చేస్తారా? ఇంకా 10 మంది మీద పెడతారా? 100 మంది మీద పెడతారా? ప్రజలు ఉన్న పిచ్చోళ్ళు అండి. ప్రజల మెదళ్ళను సీల్ చేయలేరు కదా. తర్వాత వీళ్ళు మంచి పరిపాలన ఇచ్చి ఇవన్నీ చేస్తే వేరే విషయం. ఏం పరిపాలన జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా. టీఎస్ని టీజీ చేస్తాము, చిహ్నాలను బీకేస్తాము, తర్వాత రాజీవ్ గాంధీ బొమ్మ తీసుకొచ్చి పెడతాము. ఈరోజు ఏదో అది ఆయన సొంతం చేసింది కాదండి. ప్రజల యొక్క ఆగ్రహము, తర్వాత బీఆర్ఎస్ పార్టీ రైట్ఫుల్ క్రిటిసిజం వల్ల ఇవాళ ఈ వాజ్ ఫోర్స్ టు ఇన్స్టాల్ తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లిని ఆయనకేం సొంత కోరికుండి చేసిండా? ఆయన ఆలోచన నుంచి చేసిండా? మేము అంటే ఓ రకంగా మేమే కారకులం ఇవాళ తెలంగాణ తల్లిని పెట్టించేదానికోసము. నువ్వు తెలంగాణ తల్లి పెట్టకుండా రాజీవ్ గాంధీని తీసుకొని చేయి. ఎంతకాలం అండి నాకు అర్థం కాదు. ఈ దేశంలో మొత్తం ఇక్కడ ఉన్న ఇక్కడ ఎవరు లేడా? ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందండి. వేలాది మంది ప్రాణాలు ఇచ్చినారు. రజాకర్ల ఉద్యమం జరిగింది. రజాకర్ల ఉద్యమానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రాణాలు ఇచ్చినారు. తెలంగాణ సాధన పోరాటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో 378 మంది 380 మందిని ఇదే దుర్మార్గ కాంగ్రెస్ కాల్చి చంపింది. వాళ్ళ పేర్లు పెట్టిరా? ఎందుకు పెట్టావు? ఊకే రాజీవ్ గాంధీ, ఊకే ఇందిరాగాంధీ, ఊకే జవహర్లాల్ నెహ్రూ, ఊకే రాహుల్ గాంధీ, ఊకే సోనియా గాంధీ, వీళ్ళపై ఎవరు లేడా? ఇంత దిక్కుమాలిన బానిసత్వం అండి. నువ్వు ప్లీజ్ చేయదలుచుకుంటుంటే ఇక నువ్వు ఇంకా వేరే రకంగా ఏమైనా ప్లీజ్ చేసుకోని వాళ్ళ ఫోటోలు, వాళ్ళ విగ్రహాలు ఈ దేశంలో ఎవరు లేడండి. కోటాను కోట్ల మందిలో లక్షలాది మంది ప్రాణాలు త్యాగం చేసిన స్వతంత్రం కోసం ఊకే ఆడ ఏం పెట్టుకోవాలి? తెలంగాణ తల్లిని పెట్టుకుంటాము. తెలంగాణ తల్లిని పెట్టుకోవడం కోసం ఆ జాగాను పెట్టుకున్నాం. బయట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాము అనేసి దానికి ఒక రాజీవ్ గాంధీ విగ్రహం ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలోనే ఉందండి. సోమాజిగూడ చౌరస్తాలో ఉన్నది. ఎవడన్నా వద్దనమా? చాలా విశాల దృక్పథంతోనే మేము కావాలని వాటిని ఆహ్వానించినాము. ఉద్యమం నడుస్తున్న కాలంలో కూడా వాటిని కాపాడుకున్నాము. దేనికంటే నాకు అర్థం కాదు. మీరు కచ్చకొద్ది పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ జై తెలంగాణ అనే మాటను మాట్లాడిన ఇంత మటుకు ఒక మాట మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో తుపాకీ చూపించినాడు. మాకు హక్కు లేదా మాట్లాడేదానికి? తెలంగాణ కోసం కొట్లాడిన సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్తో కొట్లాడిన ఒక పార్టీని చెప్పండి తెలంగాణలో. తెలంగాణ కోసం సింగిల్ పాయింట్ ప్రోగ్రాం. ప్రాణం పోతే పోయింది, తెలంగాణ రావడం నా ప్రాణం పోవడం అనే ఒక నినదించి కూర్చున్న ఆయన ఒక ఆయనను చూపించండి. మాకు ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది తెలంగాణ మీద. తెలంగాణ పోరాటవాదులకి ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది తెలంగాణ మీద. ఆత్మగౌరవానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుందా? అడుగుతాము. అడిగే హక్కు కూడా ఉన్నది, రాజ్యాంగం ఇచ్చింది. మేము రాజ్యాంగబద్ధంగానే అడుగుతున్నాం. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతోనే అడుగుతా ఉన్నాము. దానికి ట్రోలింగ్ చేస్తారా? నేను అనట్లేదు కదా
ఎవడు రాజీవ్ గాంధీ ఎవడు నేను అనట్లే, ఎన్ని పెడతావని అంటున్నాను. ఎందుకు పెట్టకూడదండి? ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇదెందుకు పెట్టుకోవద్దు? తెలంగాణ తల్లిని పెట్టుకొనే ఆ స్ఫూర్తితోనే అవును. ఆ యుద్ధం జరిగింది. 1000 మంది దాంతోనే ప్రాణాలు త్యాగం చేసినారు. మరి వాళ్ళకు ఆ తల్లి విగ్రహం మరి పెట్టుకుంటారంటే ఇదేదో మీకేంది? లోపటే పెట్టుకొని అదేదో బయట పెట్టొచ్చు కదా. నాకు కూడా అర్థం కానీ హైదరాబాద్ పెద్ద నగరం అండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇంటికాడ పెట్టుకోవచ్చు, గాంధీ భవన్ ఇంకా చాలా పెద్దది ఇంకా పెట్టచ్చు. ఇంకా ఇంకెన్నో చోట్ల పెట్టుకోమని ఇప్పుడు చెప్పారు. అదేమో తెలంగాణ తల్లి విగ్రహం ఏమో లోపల పెడతారట, రాజీవ్ గాంధీ విగ్రహం బయట పెడతారట. ఇది ప్రశ్నిస్తే మళ్ళీ రాజకీయ ముద్ర వేసేస్తారు. ఇంకొకటి ఏమీ లేదు, ఏం ఏమన్నా లేదు. ఇప్పుడు మాట్లాడితే మీకు విషయం ఏంటంటే ఇవన్నీ ఎవడు చేస్తాడండి? అసలు విషయాలు చేతగానోడికి ఇవన్నీ చేస్తాడు. నువ్వు అసలు విషయాలు నువ్వు 420 ప్రామిసులు చేసినావు, కార్డులు కూడా ఇచ్చినావు, గ్యారంటీ కార్డులని ఒక 5 6 కార్డులు సోనియా గాంధీ సంతకము, రాహుల్ గాంధీ సంతకం పెట్టి ఇచ్చినావు. అవి ఇంప్లిమెంట్ చేయి. తర్వాత 419 20 ప్రామిసులు చేసినావు, అన్ని మేనిఫెస్టోలో పెట్టినావు, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినావు, ప్రజల ముందు మాట్లాడినావు. అది కాకనే ఆ కదా, అది implement ప్రశ్నిస్తేనే కదా ఇంత వచ్చింది. ఆ రుణమాఫీ implement. అనేది అంత గొప్పగా చెప్పుకున్నారు, అవ్వలేదు అని అంటేనే ఇంత కర్మ వస్తుంది. అవ్వలేదురా అది బాబు కాదండి. నాయనా అనేసి. ఇప్పుడు అసలే కష్టాలలో ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టి ఏమేమో ప్రామిసులు చేస్తున్నావు. నీకు ₹1 ఫైనాన్షియల్ బర్డెన్ పడని, ₹1 కూడా, ఒక నయా పైసా ఫైనాన్షియల్ బర్డెన్ పడని ఒక్క డిమాండ్ మీరు ఎందుకు ఇది చేయట్లేదండి? ఒక్కటే డిమాండ్. వాళ్ళు ఏమని అంటుందంటే మీరు ఈ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ని పెంచండి. ఎందుకు చేయట్లేదు? మీరు చేస్తానని చెప్పినారు. మీరు ఇందిరా పార్క్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి కూర్చొని చెప్పినారు. అంటే మోసం చేసి నీ మోసాన్ని ఇలా క్వశ్చన్ చేస్తే నువ్వేం చేస్తున్నావు? వీటన్నిటిలో నుంచి దృష్టి మళ్లించాలా. అందుకని ఈ పనులని ఈ విగ్రహాలు పెట్టేదైతేంది, తర్వాత రోడ్ల పరిస్థితి చూడండి. ఇవాళ ఎట్లాంటి రోడ్లు అయిపోయినాయి, దెబ్బకే అయిపోయినాయి, ఖతం. విగ్రహాలు, పేర్లు మార్చుడు, ఈ రకమైన డైవర్షన్ టాక్టిక్స్. ఇవాళ ఒక చిన్న పిలుపు, మీకు రాని వాళ్ళు షికాయత్ చేయండి, మీకు రైతు బంధు రాని వాళ్ళు షికాయత్ చేయమని ఒక పిలిపిస్తే 2 రోజుల్లో ఎంతమంది పంపించినారండి షికాయత్ని? 1,31,000 మంది పంపించినారు 2 రోజులలో. బయటికి రా. నేనేమో ఇప్పుడు మీరు ఏది చేస్తే అది ప్రామిస్ చేయండి, చేయలేంది ప్రామిస్ చేయకండి. లేకపోతే ప్రామిస్ చేసినప్పుడు మీరు చెప్పాలి, నమ్రతతో చెప్పాలి. అయ్యా మేము చేసినాము, మీరు ఓపిక పట్టుకోండి, మా పొజిషన్ మేము ఎన్ని చేసినాము వీటన్నిటిని ఇట్లా అంచెలంచెలుగా చేసుకుంటామని నమ్రతతో చెప్పు. మనకు నమ్రత అంటే ఏందో తెలియదా? అది అట్లా మెత్తగా మాట్లాడితే, మంచిగా మాట్లాడితే, ప్రజలతో మంచిగా మాట్లాడితే అవమానమే. అది ఎవడు ఎదురు మాట్లాడకూడదా? ఇంకేం చేస్తాడండి? ఇట్లాంటి దత్తరాల వ్యవహారాలు అని అంటారు వీటిని, డైవర్షన్ టాక్టిక్స్. తర్వాత మీ మీద అటాక్ చేసినారు, అటాక్ చేసేసి అదొక ఇష్యూ అవుతుంది, కొన్ని రోజులు అందులో పోతుంది. టాపిక్ డైవర్షన్ పాటలు పడుతుంటారు. టాపిక్ డైవర్షన్ ఎన్ని రోజులు డైవర్ట్ చేస్తాం? ఆఖరి 2 రోజులు డైవర్షన్ చేస్తాం. అసలు కేసీఆర్ గారు ఇంత మటుకు దిగలే. మీకు టైం ఇచ్చిండు, మీరు అమలు చేసుకోమని అన్నాడు ఆయన. పాపం ఆయన మీ మర్యాదస్తుడు కాబట్టి మర్యాదగా మీకు టైం ఇచ్చినాడు. ఆయనకు దిగితే మీకు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. టైం అయిపోయిందండి. ఎందుకనంటే ఈ పర్టికులర్ టైంలో చేస్తామని మనం ఎవరం చెప్పట్లేదు. మేము అది సరే, మనం ఎవరం కూడా వాళ్ళకి ఆపాదించట్లేదు. వాళ్ళే ఇచ్చారు టైంలు, ఆ టైంలు, టైం టేబుల్ అని వాళ్ళు ఇచ్చినాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అన్నావు, వచ్చి రాగానే ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ డేట్లు లేవు, తేదీలు లేవు, ఏమి లేవు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. అది క్యాలెండర్ అంటారు ఎవడన్నా? మెడకాయ మీద తలకాయ నోడు ఎవడు కూడా దాని క్యాలెండర్ అన్నాడు. క్యాలెండర్ అంటే ఎట్లా ఉంటుందని అంటే యూపీఎస్సీ క్యాలెండర్ ఉన్నది. యూపీఎస్సీ వాళ్ళు క్యాలెండర్ని వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఆ క్యాలెండర్ చూస్తే క్యాలెండర్ తెలుస్తుంది. పరీక్ష ఎప్పుడు, ఫలితం ఎప్పుడు, ఇంటర్వ్యూలు, అది మన ఆర్డర్స్ ఎప్పుడు, అపాయింట్మెంట్ ఎప్పుడు అని అన్నీ ఉంటాయి.
జనాన్ని ఎంతకాలం మోసం చేస్తారండి? జనానికి ఏం తెలియదు అనుకుంటారా? అంటే జనాన్ని కూడా ఒక భయం గుప్పిట్లో ఉంచాలని ఒక ప్రయత్నం కాబోలు. ఈ అడిగితే తంతాం, అడిగితే కేసులు పెడతాం, అడిగితే ట్రోల్ చేస్తాం. ఇంతే మరి. ఇప్పుడు ఈ 8-9 నెలలనే ఇట్లా చేస్తున్నారు అంటే పరిస్థితి ఏంది? రేపు రోడ్ల మీదకి వచ్చి కొట్టిన దాకా చూస్తారు అంతే జనాలు. అంతే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఓపిక పడతారు వాళ్ళు కూడా. ఇంకా దాని ఓపిక నశిస్తే జనాలు అంటే తక్కువ అంచనా మీరు వేయదు. అందులో తెలంగాణ బిడ్డలు తక్కువ అంచనా వేయదు. నేను రెచ్చగొడుతున్నాను కాదు కానీ రోడ్ల మీద కొట్టడం అన్నది అనాగరికమైన చర్యలు వీళ్ళు చేసే కథలు రేపు కాదండి. ఇట్లా అయినా చేస్తే అయినా కానీ ప్రజలు పద్ధతిగానే రియాక్ట్ అవుతారు. ఎట్లా పడితే నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఎవరన్నా కాదండి, నేను ఒక్కటి అడుగుతాను. చెప్పు తీసుకొని కొడతా అనేది ఏంటంటే మరి దాన్ని మీరు చేసిన ప్రామిసులు మీరు చేయట్లేదు ఏందని అంటే చెప్పు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ అంటే వెలేసిందా? తెలంగాణ వెలేసిన పార్టీ. బీఆర్ఎస్ గురించి ఎవ్వరు మాట్లాడకూడదా? ప్రజల గురించి అంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలోనే ఉంది కదా. ప్రజల గురించి మాట్లాడితే మీరు బీఆర్ఎస్ కంట కడుతున్నారంటే మరి బీఆర్ఎస్ ప్రజల వైపే ఉన్నట్టే కదా. న్యాచురల్ కదా. మరి ఇంకా మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేసాడు? ఎందుకు మేము చేసే తప్ప మీకు ఒక మాట చెప్తానండి, బీఆర్ఎస్ పేరు తీసుకోకుండా వాళ్ళు పరిపాలన చేయలేరు. రోజు గడవదు వాళ్ళకి, రోజు గడవదు. వాళ్ళు నెగటివ్గానే తీసుకోవాలి, పాజిటివ్గానే తీసుకోవాలి. కేసీఆర్ పేరుని రూపుమాపుతానని అన్నాడు. అన్ని చోట్ల కేసీఆర్ని గుర్తు లేకుండా చేస్తాను. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, నువ్వు కేసీఆర్ పేరు తీయకుండా ఏ ఒక్క రోజు కాదు, దినం గడవదు, గంట ఏ ఒక్క గంట గడవదు, మీకు క్షణం గడవదు. అంతే కదా. మరి మేము ప్రజల వైపు మాట్లాడితే ఆడపిల్లల మీద నీచ రాజకీయాలు చేసుకొని మీకు ఎక్కడ గడుస్తుంది? బీఆర్ఎస్కి ముద్రేస్తారు ఎందుకు? మేము అట్లా పోతే మరి కండవాలు కప్పుకొని పోదుం కదా. మేమేదో జర్నలిస్టులుగా పోతే వీళ్ళు జర్నలిస్టులు అంట, బీఆర్ఎస్ పెయిడ్ కుక్కలు, పెయిడ్ బ్యాచ్. ఎవ్వరు నోరెత్తినా, ప్రజల వైపు ఎవ్వరు నోరెత్తినా బీఆర్ఎస్ కంట కడుతున్నారు. పొత్తు గడుస్తలేదు మీకు. అయినా బీఆర్ఎస్ ఏం మాట్లాడుతుందండి? ఏమో మరి అదే బీఆర్ఎస్ మాట్లాడేది ఏంది? మీరు చేసిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో, మీరు వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలు అమలు చేయమని అంటున్నది. తర్వాత పాత ఏవైతే ఉన్నాయో, ఏ పథకాలు ఉన్నాయో వాటికి 200, 300 ఇస్తానన్నారు. మీరు అది ఇవ్వకపోయినా కానీ వాళ్ళకి ఇంత వంపు ఉన్నది వాళ్ళకి ఇవ్వండి అని అన్నాడు. ఇలా రైతు బంధు సరిగా ఇవ్వలేదు, పెన్షన్లు సరిగా రావట్లేదు, తర్వాత రైతు బీమా అమలు లేదు, అనేక అడుగుద్ది. అదే ఇప్పుడు వచ్చిన బాధ అంతా అదే. ఇప్పుడు మీకు ఇంకొక విషయం తెలుసు, హైడ్రా ఉంది. హైడ్రా విషయంలో మొత్తం మీడియా అంతా ఒక దూరంలో పోతుంటే మేము వెళ్ళేసి పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కావచ్చు, వివేక్ది కావచ్చు, లేకపోతే కేవీపీది కావచ్చు, ఇవన్నీ మేము బయట పెట్టుకుంటూ వచ్చినాం. ఈరోజు మేము బయట పెట్టడంతో అందరు వచ్చేసి పట్నం మహేందర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, నాది గులిస్తే అందరినీ కూల్చురి అంటే ఇట్లా బయట పెట్టుకుంటూ పోతున్నాను. అయినా మీరు చేస్తున్న కరెక్టే, కానీ ఇవి ఉన్నాయి, ఇవి కూడా చెయ్యండి. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, అందరివి తీసుకోండి. మీరు ఈ విషయంలో కూడా మేము చెప్తాము, మా పార్టీగా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా విధానం చెప్పినారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూలగొట్టేదానికి మేము వ్యతిరేకం కాదు. అవును. తరువాత మీరు ఏదైనా ఫామ్ హౌస్ అని మాట్లాడుతున్నారో అది నా ఫామ్ హౌస్ కాదు, అది నా ఫ్రెండ్ది, నేను లీజ్ తీసుకున్నాను. ఒకవేళ అది కూడా ఇల్లీగల్గా ఉంటే కూలగొట్టుకోండి, నేను సహకరిస్తాను. దీంట్లో తాత్పర్యం. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, 77 సంవత్సరాల పరిపాలన, ఊరికే 77 సంవత్సరాల గురించి ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో 30 భాగం పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. 30 భాగం పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీడీపీ, తర్వాత బీఆర్ఎస్. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అనాదిగా కట్టుకుంటూ వచ్చినాయి, చాలా ఉన్నాయి. దాంట్లో మిడిల్ క్లాస్ ఉన్నారు, పేదలు ఉన్నారు. సరే, ఇది ఎన్నడైనా దీనికి వాళ్ళకు సడన్గా ఇట్లాంటిది ఏదైనా జరిగితే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మిడిల్ క్లాసు, పేదలకు సంబంధించిన ఇండ్లని రెగ్యులరైజేషన్ కోసం ఒక స్కీమ్ పెట్టి, ఆ స్కీమ్ని అపోజ్ చేసింది ఎవరండి? ఆ స్కీమ్ని అపోజ్ చేసింది. మరి ఇవాళ హైడ్రా కమిషనర్ ఏం మాట్లాడుతున్నారు? మేము పేదలయ్యి టచ్ చేయమని అన్నట్టు, మీ తాయి కూలగొడతామని అన్నట్టు. కూలగొట్టేదానికి ఒక పద్ధతి ఉన్నది, చట్టం ఉన్నదండి. ఏది పడితే అది, ఎవరు పడితే అది కూలగొట్టేదానికి లేదు. నోటీస్ ఇవ్వాలి, వివరణ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయాలి, ఆ తర్వాత కూలగొట్టండి. కానీ ఒక ప్రైవేట్ పర్సన్ చేసినట్టుగా ఒక ప్రభుత్వ సంస్థ ఫ్రైడే ఈవినింగ్ కోర్టులు బంద్ ఉన్నప్పుడు
కూలగొట్టడం ఇవన్నీ అది అది ఏమవుతుంది అంటే పర్పస్ఫుల్గా చట్టం యొక్క అవకాశం, కోర్టుకు పోయే అవకాశము కక్షిదారికి ఇవ్వకుండా తప్పించాలనుకోవడము ప్రైవేట్ వ్యక్తులు చేస్తే దానికి ఒక మర్యాద ఉంటుంది, కానీ ప్రభుత్వమే చేస్తే దానికి మర్యాద ఉంటుంది. ఇట్లాంటివి కాకుండా ఫేర్గా చేయమని చెప్పి మేము చెప్పేది అది. చట్టాన్ని వాళ్ళు ఎట్లా ఉల్లంఘిస్తున్నారో చట్టాన్ని అందుబాటులో లేకుండా మీరు ఇండైరెక్ట్గా అదే చేస్తా ఉన్నారు. ఆ పని చేయండి, చట్టం కానీ కోర్టు కానీ. ఇప్పుడు వాళ్ళ ముందున్న ఒక టాస్క్ ఏంటంటే ఓవైసీ ఫాతిమా కాలేజ్కి సంబంధించి నడుస్తుంది. ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కూలగొడితే ఒక బాధ, కూలగొట్టకపోతే ఒక బాధ అలా కనిపిస్తుంది కదా. ఓవరాల్గా హైడ్రా ఫ్యూచర్ ఎట్లుండబోతుంది? అంటే మీరు హైడ్రా గురించి మనం ఇది మొదలు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలండి. ఏదైనా నాన్ డిస్క్రిమినేటివ్గా, తర్వాత ఈక్వల్గా చేయాలి. చట్టం ముందు అందరు సమానం, అందరు సమానమే. మీరు అది చేయదలుచుకుంటే అట్లనే చేయాలి, లేకపోతే ఎవడి మీద చేయద్దు. కొంతమంది వదిలేస్తే కాదు, వదిలేస్తే అందరిని వదిలే, లేకపోతే అందరి మీద చేయి. ఓవైసీ అయింది, ఎవరు పేర్లు అవసరం లేదు, ఎవరిదైనా చేయాల్సిందే, ఎవరిదైనా చేయాలి. చాలా ఉన్నాయి, ఇవాళ నేను మాట్లాడకూడదు కానీ చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడే వానీళ్ళు వీనీళ్ళు కూలగొట్టమని చెప్పేది అది కరెక్ట్ కాదా. మీరు అందరికీ చట్టాన్ని సమానంగా అమలు చేయండి. వాడు పెద్దోడు కానివ్వండి, వాడు ఎవడన్నా కానీ, ఎంత పవర్ఫుల్ అయినా సరే ఈక్వల్గా చేయండి. కానీ ఒకరికి ఒక జస్టిఫికేషను, ఇంకొక జస్టిఫికేషన్ పెట్టేసి వాళ్ళని వదిలేసేసి మిగతా వాళ్ళని చేస్తానన్నట్టుగా అది పద్ధతి కాదు. ప్రజలు చూస్తుంటారు కదా. ప్రజాస్వామ్యంలో ఏంటండి, ప్రజాస్వామ్యంలో కోర్టులను మీరు కోర్టులను ధిక్కరిస్తే తర్వాత దాన్ని పరిశీలించి తీర్పు చెప్పేది ప్రజలు. ఈ రెండు తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా యాక్టివిటీ ఎట్లా ఉండాలి అని అంటే అది చట్టబద్ధంగా ఉండాలి, సమానంగా ఉండాలి, ఎవరికైనా ఈక్వల్గా ఉండాలి. అంతే తప్ప ఒకడికి పెద్దగా ఒకడికి చిన్నగా. మీరు పాలసీ చేయండి. ఇగో అందుకనేనండి గైడ్లైన్స్ లేకపోతేనే సమస్యలు వస్తాయి. మీరు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయకుండా ఎందుకు ముందుకు పోయినారు? ఏం తొందర వచ్చింది అని అంటే నేను చెప్తా. ఈ అధికారులకు సంబంధించింది కాదు, రాజకీయ నిర్ణయం. రాజకీయ నిర్ణయం ఏంటంటే సెన్సేషన్లు చేయాలి. రైతులది రోజు వస్తూ ఉన్నది, దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి. తీసుకుపోయి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టండి, రాష్ట్రం అంతా అదే మాట్లాడుతుంది, పేపర్లన్నీ అయ్యే రాస్తారు. అన్నిటికన్నా నాకు చాలా మనసులో ఒక బాధ ఏంటంటే మామూలు ప్రజలు ఈ రకంగా చేస్తే ఓకే బాగానే ఉన్నది ఆలోచన, వాళ్ళు డైవర్షన్ ఈజీగా అవుతారు. కానీ న్యూస్ పేపర్లు అయితే డైవర్ట్ అవుతున్నాయండి, అవుతాయి. ఛానల్స్ ఎందుకు డైవర్ట్ అవుతున్నాయి? వాళ్ళు డైవర్ట్ అవ్వట్లేదు, వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. డైవర్ట్ చేస్తాను, ఇదేం పద్ధతి అని అంటున్నాను. మీరు ఫోర్త్ ఎస్టేట్ అండి, మీరు జర్నలిస్టులు, జర్నలిజము తర్వాత ఎంత ఫోర్త్ ఎస్టేట్. మాట్లాడితే ఇప్పుడు మాట్లాడాలండి, అంటగడతారు, మాట్లాడాల్సిందే. అది మొదలు పెడితే తెలంగాణ ఎవడు ముందుగా మాట్లాడలేదండి. తెలంగాణ సాధించాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అందరూ మాట్లాడలేదు. చివరికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా తక్కువ మందే మాట్లాడినారు. మాట్లాడుతుంటే అప్పుడు తెలంగాణ అంటుకున్నది. ఇది కూడా అంతే. ఏదైనా ఒక మహోత్కృష్టమైన ఒక విషయాన్ని సాధించాలి. రాజ్యాంగ ఆశయం అండి. అన్న మాట్లాడడము, రైట్ఫుల్ క్రిటిసిజం అనేది రాజ్యాంగ ఆశయం. అది దాన్ని సాధించాలని అంటే మాట్లాడాలి. ఏం చేయగలుగుతారు? చంపుతారు, అంతకన్నా చేస్తుంది. ఏం చేస్తారండి? చేతగానోడు చేసే పనులు అవన్నీ. చేతనైనోడు దీక్ష తీసుకుంటాడు. వీళ్ళు ఏదో క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు, నాలో ఏం తప్పు ఉన్నది, నేను ఎందుకు చేయకూడదు, నేను చేయగలుగుతాను కదా అని ఆలోచించి దీక్ష తీసుకుంటాడు. ఏమవుతుంది? కొంతమంది ప్రాణాలు పోతూనే ఉంటాయి. చంపుతారు, వీళ్ళు ఈ దుర్మార్గులు చంపుతారు, వాళ్ళ చేతుల్లో ప్రాణాలు పోతుంటాయి. ఏం చేస్తాం? అందుకని మాట్లాడకూడదు అని అంటే కరెక్ట్ కాదండి, మాట్లాడాల్సిందే. ఇప్పుడు నేను మాట్లాడే చాలామందికి నచ్చకపోవచ్చాడు, పిచ్చోళ్ళగా మాట్లాడాలంటే ఎవడు మాట్లాడతాడు అని అనుకునేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు, నాకు తెలుసు. అది అయినా మాట్లాడాలి. మాట్లాడకపోతే విషయం ఏంటంటే డిబేట్ ఎట్లా అవుతుందండి?
నోరు మూసుకుంటే ఏమొస్తుంది? అది చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఎక్కువ కాలం అనచలేరు కదా ఆ విషయాన్ని పాపం వాళ్ళు అవసరం మర్చిపోయి లేదండి. frustration లో మాట్లాడుతున్నారు. తెలంగాణలో మనకి లేటెస్ట్ మాట్లాడడం మూలంగా ఫలితం లేటెస్ట్గా ఉన్నది మన ముందు తెలంగాణనే. అద్భుతమైన ప్రగతి వ్యవసాయంలో కానీ. వీళ్ళందరూ ఏదో సూర్యుడికి దుప్పటి కప్తారా అండి? అయ్యేదేనా? తెలంగాణలో జరిగిన ప్రగతి వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారా? వీళ్ళు దీన్ని మటమాయం చేయగలుగుతారా? దాని మీద మబ్బులని నింపి కనిపించకుండా చేయగలుగుతారా? ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. నిన్ననే పేపర్లో వచ్చింది, ఏదో ఒక పంప్ హౌస్, చాలా పెద్ద పంప్ హౌస్ మా కాళేశ్వరంలో 200 టీఎంసీలు పోసిందని. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణలో అసలు అదేంది కాళేశ్వరం అనేది లేనే లేదు, ఉట్టిగా మాటలు మాట్లాడినారు అని. మరి 200 టీఎంసీలు ఎట్లా వచ్చినాయి? ఎన్నడన్నా ఉన్నదా మనకి 200 టీఎంసీ? శ్రీరామ్ సాగరే చేయలేదు మనకి 200 టీఎంసీలు ఎప్పుడు. అంత పెద్ద ప్రాజెక్ట్ అని అంటే స్తంభాలం లాగా అయిపోయింది. కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళంత శక్తివంతంగా నెగటివ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా శక్తివంతంగా చేస్తాయి, కానీ పాజిటివ్ ఫోర్సెస్ స్మాల్గా చేస్తాయి కానీ అవి చాలా గొప్పగా చేస్తాయి. తర్వాత నిలిచిపోతాయి. మార్పు వస్తుంది, నిజమైన మార్పు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మార్పు కాదు, నిజమైన మార్పు వస్తుంది. సామెత ఉంది కదండి, చలిచీమలు పామును చంపినట్టుగా. ఏముంటుంది దాంట్లో? ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా దాన్ని అర్థం చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.